హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనకు ఎంతో ఇష్టమైన తేనె అది ఎలా తయారవుతుంది అని? ఇది కేవలం ఒక తీపి పదార్థం కాదు, ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన సైన్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, తేనె గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక మనకు వీడియోలోకి వెళ్తే, తేనెటీగలు మొదట పూల దగ్గరకు వెళ్తాయి. అవి పూలలో ఉండే నెక్టార్ అనే తీపి ద్రవాన్ని తమ నాలుకతో పీల్చుకుంటాయి. ఇది వాటి ప్రత్యేకమైన హనీ స్టమక్ అనే భాగంలో నిల్వ ఉంటుంది. ఇది తినడానికి కాదు, తేనె తయారీకి ప్రత్యేకంగా నిల్వ చేస్తాయి. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. తేనెటీగలు సేకరించిన నెక్టార్లోనికి వాటి శరీరంలో ఉన్న ఎంజైమ్లు కలుస్తాయి. ఈ ఎంజైమ్లు నెక్టార్లోని చక్కెరలను చిన్న చిన్న భాగాలుగా విభజిస్తాయి. ఇదే తేనె తయారీలో మొదటి స్టెప్ అని చెప్పొచ్చు. తర్వాత తేనెటీగలు తిరిగి తమ గూడికి వచ్చాక ఆ నెక్టార్ను మరో తేనెటీగకు ఇస్తాయి. అలా ఒక తేనెటీగ నుండి ఇంకో దానికి పాస్ అవుతూ ఆ ద్రవం ఇంకా మెరుగైన రూపం దాల్చుతుంది. చివరిగా ఆ నెక్టార్ను హనీ క్యామ్లో స్టోర్ చేస్తాయి. అప్పటికి అది పూర్తిగా తేనె కాదు. తేనెటీగలు తమ రెక్కలను వేగంగా కొట్టడం ద్వారా ఆ నెక్టార్లో ఉన్న నీటిని ఆవిరి చేస్తాయి. నీరు తగ్గిపోతే ఆ ద్రవం మందంగా తీపిగా మారుతుంది. ఇదే మనం తేనెగా ఉపయోగించే పదార్థం. ఒక చిన్న తేనెటీగ తన జీవిత కాలంలో కేవలం ఒక టీ స్పూన్ తేనె కూడా తయారు చేయలేకపోయింది. అంటే మనం తినే ప్రతి చుక్క తేనెలో వేలాది తేనెటీగల కష్టం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయినటువంటి ఈశ్వర ట్రూత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.